శ్రీ సీతారామ కళ్యాణం చూసినా విన్నా ఎలాంటి ఫలితాలు వస్తాయి? అసలు సీతారాముల కళ్యాణాన్ని చూస్తేనే సకల దోషాలు పోతాయిట. సీతారాములు కాదండి, మామూలుగా ఏం చెప్తారంటే, వివాహానికి పిలిస్తే వెళ్ళండి, వధూవరులను చూస్తే లక్ష్మీనారాయణులను చూసినటువంటి పుణ్యం వస్తుందిట. అంటే ఆ వధూవరుల్లో లక్ష్మీనారాయణులు ఆవాహన అయి ఉంటారుట. మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే కళ్యాణం అంటే, ఆయననే మనం చూస్తే మనకుండేటువంటి దోషాలన్నీ పోతాయిట. కళ్యాణ రాముణ్ణి తప్పనిసరిగా దర్శించాలి అంటారు. అందులో మరొకటి, అసలు కన్యాదానం చేస్తే మనకి ముందు 10 తరాల వాళ్ళు, తర్వాత 10 తరాల వాళ్ళు, చేసేటువంటి వ్యక్తి కూడా పునీతులై నరకలోకం నుంచి విముక్తి కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందిట కన్యాదానం చేయటం వలన. ఎవరిని? తాము కన్నటువంటి కూతుర్ని కానీ, పెంచినటువంటి కూతుర్ని కానీ, లేదా అనాథలైనటువంటి ఆడపిల్లలకి కానీ కళ్యాణం చేయటం వల్ల అలాంటి ఫలితం వస్తుందిట. మరి అలాంటిది సీతమ్మ వారికి కళ్యాణం చేస్తే అంతకంటే అద్భుతం ఉంటుందా? అలాంటి కూతురు ఎవరికైనా ఉంటుందా? అందుకని మనకి ఏం చెప్పారు అంటే, అసలు శాస్త్రంలో కన్యాదాన ఫలం ఆడపిల్లలు లేనటువంటి వాళ్ళకి ఉండకపోవచ్చు. పూర్వజన్మ నుంచి కొన్ని వివాహ స్థానంలో ఉండేటువంటి దోషాలు ఉండవచ్చు. ఆ దోష పరిహారం కావాలన్నా, కన్యాదాన ఫలం రావాలన్నా, ఇంట్లో మీ అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ పెళ్ళిళ్ళు కావటం లేదు అని బాధపడుతూ ఉన్నా, చాలామంది చెప్తూ ఉంటారు పితృదోషాలు ఉన్నాయి, ఇంకేవో దోషాలు ఉన్నాయి అని. అనేక దోషాలు ఉండటం వలన పెళ్ళిళ్ళు ఆలస్యం కావటం, పెళ్ళిళ్ళు కాకపోవడం, పెళ్ళిళ్ళు అయినా అనేక సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ పేరు మీద తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారనుకోండి, ఎక్కడ దేవతా కళ్యాణం నిర్వహించినా అమ్మాయిని అంటే ఎవరు నిర్వహిస్తున్నారో వారి తరఫున ఆ అమ్మాయిని ఉంచుతారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తే పద్మావతీదేవిని కన్యాదానం చేస్తున్నట్టు ఎవరు ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారో, ఎవరు చేయిస్తూ ఉన్నారో వారి వైపు అమ్మాయి ఉంటుంది. వారి అమ్మాయే పద్మావతి వెంకటేశ్వర స్వామికి కన్యాదానం చేస్తున్నట్టు. శివపార్వతుల కళ్యాణం చేస్తున్నప్పుడు పార్వతీదేవి తమ కూతురు, ఆ విధంగా భావనతో కళ్యాణం చేస్తారు. అదేవిధంగా రుక్మిణి కళ్యాణం చేస్తుంటే రుక్మిణీదేవి తమ కూతురు కృష్ణుడికి కన్యాదానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సీతారామ కళ్యాణం చేస్తుంటే సీతమ్మ వారే తమ కూతురు. అంటే ఎవరెవరు కన్యాదానం చేయాలి, ఎవరెవరు కళ్యాణం చేస్తూ ఉన్నారో వారి వైపున అమ్మవారు, అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మిని కన్యాదానం చేస్తూ ఉన్నారు. ఇక వారికి దోషాలు ఎక్కడ ఉంటాయి? చైత్ర పౌర్ణిమ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? మనకి పౌర్ణిమ తిథి అనేటువంటిది ఉదయం సూర్యోదయంతో ప్రారంభమయ్యేటువంటి తిథిని మనం తీసుకుంటాం. ఈ రోజు రాత్రికి మనకి పౌర్ణిమ ఉంది, రేపు ఉదయం కూడా సూర్యోదయంతో పౌర్ణిమ ఉంది. ప్రత్యేకంగా ఉదయం పూట చేయవలసినటువంటి అర్చనలకి, పౌర్ణిమ రోజు చేయవలసినటువంటి దానాలకి, వ్రతాలకి రేపటి రోజు చేయాలి. కానీ రాత్రి పౌర్ణిమ ఉన్నప్పుడు చేయవలసినటువంటి విధి విధానాలు వేరుగా ఉంటాయి. ఈరోజు సోమవారం, సాధారణంగా నక్తవ్రతం చాలామంది చేస్తూ ఉంటారు సోమవారం. దానికి తోడు ఈశ్వరుడికి దమనంతో మధ్యాహ్నం పూట పూజ చేయటం అనేటువంటిది విశేషంగా మనం చెప్పుకున్నాం. పూజ చేసిన తర్వాత సాయంత్రం పూట సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం పూట అమ్మవారికి పూజ చేయటం చాలా విశేషం. ఎప్పుడైనా సరే రాత్రిపూట అమ్మవారికి పూజ చేయటం, మధ్యాహ్నం పూట ఈశ్వరుడికి పూజ చేయటం చాలా విశేషంగా చెప్తారు. అనేక వ్రతాల్లో కూడా మధ్యాహ్నం పూట శివుడికి పూజ చేసి రాత్రిపూట అమ్మవారికి పూజ చేయాలి అంటారు. నవరాత్రులు వచ్చినప్పుడు కూడా మధ్యాహ్నం పూజ ఎంత విశేషంగా చేస్తామో రాత్రిపూట కూడా అమ్మవారికి అంత విశేషంగా పూజ చేయాలని చెప్తూ ఉంటారు. శరన్నవరాత్రుల్లో కానీ వసంత నవరాత్రుల్లో కానీ. అయితే కొంతమంది నవరాత్రి దీక్ష ఇక్కడ
శరన్నవరాత్రులే కాదు, వసంత నవరాత్రుల్లో చేసేటువంటి వాళ్ళంతా కూడా ఉగాది రోజు ప్రారంభం చేసి పౌర్ణిమ రోజు సమాప్తం చేస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజు కాకుండా పౌర్ణిమ రోజు సమాప్తం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు సమాప్తం చేసేటువంటి వాళ్ళైతే మధ్యాహ్నం దమనంతో శివుడికి పూజ చేసిన తర్వాత, నిత్యం చేసేటువంటి పారాయణాలు పూర్తయిపోయిన తర్వాత కలశానికి ఉద్వాసన చెప్తారు. విజయదశమి రోజు లేదా మనకి శరన్నవరాత్రుల్లో అశ్వీజ శుద్ధ పౌర్ణిమకి ఏ విధంగా చేస్తారో ఇక్కడ కూడా చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజు అదే విధంగా చేస్తారు. అయితే ఇక్కడ మనకి విజయవాడ లాంటి దేవస్థానాల్లో కనకదుర్గ అమ్మవారికి చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజు కళ్యాణోత్సవం చేస్తారు. చూడ్డానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చాలా సాంప్రదాయబద్ధంగా, వేడుకగా, అత్యంత వైభవోపేతంగా దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు విజయవాడలో. అంతేకాక శివరాత్రి రోజు శివ కళ్యాణం చేయటం పరిపాటి ప్రతి చోట, కానీ కొన్ని ప్రత్యేక దేవస్థానాల్లో మాత్రం ఇలా చైత్రశుద్ధ పౌర్ణిమ రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అది పక్కన పెడితే మనకి ప్రతి పౌర్ణిమకి కూడా రాత్రిపూట అమ్మవారికి పూజ చేయాలని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి ప్రత్యేకత ఏమిటంటే దమనంతో అమ్మవారికి పూజ చేయటం. ఆ దమనంతో పూజ చేయాలి. తర్వాత సూర్య అస్తమయం అయిన తర్వాత కొద్దిసేపటికి మనకి పూర్ణచంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. పైకి తలెత్తి చూడగానే పూర్ణచంద్రుడు కనిపిస్తాడు. పౌర్ణిమ రోజు తొందరగా మనకి చంద్రోదయం అవుతుంది. అలా చంద్రోదయం అయిన తర్వాత, చంద్రోదయానికంటే ముందే స్నానం చేసి రెడీగా ఉండి పైకి తలెత్తితే చంద్రుడు కనపడేటువంటి ప్రాంతంలో, అంటే ఇంట్లో ఆరు బయట కానీ, బాల్కనీస్లో కానీ, లేదా పైన టెరెస్ పైన కానీ అలాంటి చోట కూర్చుని, పరిశుభ్రం చేసినటువంటి ప్రదేశంలో కూర్చుని అక్కడ ఒక అద్దాన్ని పెట్టి ఆ అద్దంలో చంద్ర ప్రతిబింబాన్ని చూడాలి. ఆ చంద్ర ప్రతిబింబానికి గంధాక్షతలు, కుంకుమ పువ్వులు పెట్టి దీపారాధన చేయాలి. సాక్షాత్తు చంద్రుడే లలితా పరమేశ్వరిగా భావన చేయాలి. అద్దంలో కనిపిస్తున్నటువంటి చంద్ర ప్రతిబింబానికి దమనంతో అర్చన చేయాలి. ఏ విధంగా అక్కడ లలితా పరమేశ్వరి ఫోటో పెట్టుకోవచ్చు, అదే విధంగా చంద్రుణ్ణి అద్దంలో ప్రతిబింబాన్ని కూడా చూడవచ్చు. ఆ చంద్రుడే లలితా పరమేశ్వరిగా భావన చేస్తూ లలితా సహస్రనామం చదువుతూ, మనకిక్కడ దొరికేటువంటిది ఈ కాలంలో మల్లెపూలు బాగా దొరుకుతాయి. ఈ మల్లెపువ్వులు దమనపత్రితో అమ్మవారికి లలితా సహస్రనామం చేస్తే చాలా విశేషం. మరొకటి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ దమనంతో పూజ చేయటం అనేటువంటిది చాలా విశేషంగా చెప్తూ, ఈ సమయంలో దమనంతో పూజ చేయకపోతే కూడా దోష పరిహారం కాదని చెప్తూ ఉంటారు. దమనంతో పూజ చేయటం వల్ల సకల దోషాలు పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎందుకంటే ఈ దమనం ఎక్కడ పుట్టింది? మన్మధుడి భస్మం నుంచి పుట్టిందిట. అత్యంత పవిత్రమైనటువంటిది. మనలో మామూలుగా కూడా చెప్తూ ఉంటారు, వేదాంతపరంగా చెప్పుకోవాలంటే మనలోని శమధమాలన్నీ కూడా మనం అదుపులో ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అలాంటి వాటికి మనకి ప్రతీకగా ఇక్కడ ఈ దమనంతో పూజ చేయాలి అనేటువంటి విషయం మనకి కనిపిస్తోంది. అద్భుతమైనటువంటి పత్రి ఇది. సువాసన కలిగ పత్రి, పవిత్రమైనటువంటిది. దాని పుట్టుకకి కూడా చాలా విశేషత ఉంది. ఇక్కడ మనం తులసి దళాల గురించి, ఉసిరిపత్రి గురించి, బిల్వపత్రి గురించి, గరిక గురించి అనేక రకాలుగా చెప్పుకుంటాం. వినాయక చవితికి అనేక పత్రాలతో వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఉగాది నుంచి పౌర్ణిమ వరకు ప్రతిరోజు ఆయా దేవతలకి, ఆ తిథికి సంబంధించినటువంటి దేవతామూర్తులకి దమనంతో పూజ చేయాలి అనేటువంటి ప్రత్యేకత కనపడుతోంది. అందుకని ఈరోజు రాత్రి ఇది ఎవరు చేయాలి? అందరూ చేయాలి. అందరూ చేయటానికి విశేషంగానే చెప్తారు. దమనంతో ప్రతి ఒక్కరూ కూడా చేయవచ్చుట. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఎవరికైనా చంద్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు,